విశాఖ సముద్రంలో మత్స్యకారులకు త్రుట్లో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు బోటు బోల్తా పడటంతో ప్రమాదంలో చిక్కున్నారు. ఇక ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఒక్కసారిగా అలల ఉధృతి పెరగడంతో వలలను సముద్రం లాగేగా పడవ అదుపు తప్పి మత్స్యకారులపై పడింది. ఇక రాళ్ల మధ్య చిక్కున్న మత్స్యకారులు బోటును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో 2 మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా వారిని కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బోటు వలల ధ్వంసం కావడంతో భారీగా నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు అయితే మాత్రం పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది. దాదాపు 7 మత్స్యకారులు బోట్లో చేపల వేటకు వెళ్ళగా ఒక్కసారిగా అల్ల ఉధృతికి అయితే మాత్రం బోటు తిరగపడింది. దాంట్లో 2కైతే మాత్రం తీవ్ర గాయాలయ్యి సమీపంలో ఉన్నటువంటి రాళ్ల గుట్టల్లో వాళ్ళు చిక్కున్నారు. తర్వాత అక్కడ ఫిషింగ్ హార్బర్ దగ్గరలో ఉండటంతో అక్కడ వారిని అయితే రక్షించడం జరిగింది. మొత్తం దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, రైట్ రవి, ఏదైతే ఈరోజు ఉదయం అయితే విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి చేపల వేటకు వెళ్ళిన పడవతోని 7 మత్స్యకారులు అయితే విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి అయితే వెళ్ళారు. వెళ్ళిన కొంత దూరంలోనే అలలు తాకిడికి భారీగా అలలు ఉండడంతో ఒక్కసారిగా పడవ అయితే బోల్తా పడింది. బోల్తా పడిన నేపథ్యంలో ఒక్కసారి 7లో 2కి భారీగా గాయాలయ్యి ఆకాశం మరి తాతారావు అనే 2 వ్యక్తులకు కూడా ఒక్కసారిగా గాయాలు అవడంతో కూడా హుటాహుటిన సమీపంలో ఉన్నటువంటి మత్స్యకారులు వారికి సహాయ చర్యలు అందించారు. అయితే వెంటనే వారికి సమీప విశాఖ కేజీహెచ్కి అయితే తరలించారు. అయితే ఒక్కసారిగా ఏదైతే సముద్ర తీరంలోని పడవ బోల్తా పడడంతో వాళ్ళు సముద్రం మధ్యలో రాళ్లను పట్టుకొని ఉండిపోయారు. ఒకసారిగా వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సుమారుగా 2.5 లక్షలు విలువ చేసే పడవ మరి 2 లక్షలు విలువ చేసే ఏదైతే చేపల వల కూడా ఇది పడైందని కూడా మత్స్యకారులు అయితే చెప్తున్నారు. వీరిని అయితే ఏదైతే నెల రోజులకు ముందు విశాఖలోని విశాఖ తీరం నుంచి 6 మత్స్యకారులు గల్లంతైన నేపథ్యంలోనే నెల రోజులు నరకముందే ఈ తరహా ఘటన జరగడం కూడా ఒక రకంగా దురదృష్టకరం అని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ఎవరికి ఏ విధమైన ప్రాణాపాయం జరగలేదని కూడా ఒకవైపు అయితే ఆ మత్స్యకారులు అయితే చెప్తున్నారు. అయితే వీరిపై భారీగా నష్టం జరిగిందని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కూడా ఒకవైపు అయితే మత్స్యకారులు చెబుతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ ప్రమాదంలోని కూడా చాకచక్యంగా బయటపడిన నేపథ్యంలోని ఆ గంగమ్మ తల్లికి రుణపడి ఉంటామని కూడా ఒకవైపు అయితే వారైతే మత్స్యకారులు అయితే చెప్తున్నారు. ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు కూడా ఒకవైపు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అది ఈ తరహా ఘటన నుంచి బయటపడడం కూడా ఒక రకంగా తమ అదృష్టమని కూడా మత్స్యకారులు చెప్తున్నారు. రవి, రైట్ నరసింహ, మరో పక్క అంటే అక్కడ అలల ఉధృతి తోటి ఈ యొక్క ఘటన చోటు చేసుకుందా ఏంటి, అంటే ఎందుకు అట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి? తరచూ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అంటే దాదాపు నెల రోజుల క్రితం కూడా 6 మత్స్యకారులు అయితే గల్లంతయ్యారు. వాళ్ళపై అయితే మాత్రం ప్రభుత్వం అంటే వాళ్ళకి పరిహారం కూడా అందజేసింది. ఈ విధంగా తరచూ ఘటనలు అయితే మాత్రం మత్స్యకారులు భయాందోళన నెలకొందనుకోవచ్చా? ఓ పక్క అధికారులు ఎలాంటి అంటే అక్కడ అంటే గాయపడ్డటువంటి మత్స్యకారులను అధికారులు పరామర్శించారా? ఏమైనా చర్యలు ఏమైనా చేపట్టారా? నరసింహ, రవి, చూసుకుంటే ఏదైతే ఈ ప్రమాదంలో తరచూ ఇటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా అలలు ఏదైతే వీళ్ళు ముందస్తుగా చర్యల భాగంగా వీళ్ళు ముందస్తుగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆ వాతావరణ పరిస్థితులు ముందుగానే అక్కడ మధ్యలో అలలు తాకిడి ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని, అదేవిధంగా వీరు ముందుగా అంచనా వేసే విధంగా ఆ వాతావరణ పరిస్థితులు ఏదైతే సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి అంచనాలకు మించి ఈ అలలు ఎక్కువ ఉండడం వల్ల ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయని వీరు భావించవచ్చు. అదేవిధంగా ఈ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైతే లైఫ్ జాకెట్లు తదితర అంశాలపై కూడా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాల ద్వారా వీరు సమృద్ధిగా ఉండొచ్చని చెప్పొచ్చు. అదే ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా కేవలం వాతావరణ మార్పుల వల్ల ఈ తరహా పరిస్థితులు నెలకొంటున్నాయి. అదేవిధంగా గతంలో కూడా 6 మత్స్యకారులు కూడా గల్లంతైన పరిస్థితి మనం తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు గతంలో నిన్న కూడా హార్బర్ సిఐ కూడా
మత్స్యకారులకు ఎప్పటికప్పుడు మత్స్యకారులు కూడా బోట్లో కూడా మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు కూడా ప్రమాదాలు జరగకుండా కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ తరహా ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ముందుకు వచ్చి వారిని నివారించేందుకు కూడా చర్యలు చేపడుతుంది రవి. రైట్, థ్యాంక్ యూ నరసింహ.